ఏహే హోటళ్లలో పోయి తినే కంటే ఇంట్లోనే ఉడుకుడు కన్నంలో ఇంత ఎల్లిపాయ కారం వేసుకొని నూనె బొట్టు పోసుకొని తిన్నదే కమ్మగా ఉండే తట్టున్నది. అరే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలని పైసలు పెట్టి తిందామని హోటళ్ళల్లో రెస్టారెంట్లలోకి పోతే ఏం కథలు అవుతున్నాయో చూడుర్రి. మేము ఎంత చెప్పినా మీరు మళ్ళా హోటళ్ళల్లో గుమగుమ దోలాడుకుంటూనే పోతుర్రు. చూడుర్రి గట్ల పోయినందుకే ఏమైందో. మొన్న నడుమ ఉద్యమం లెక్కనే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు హోటళ్లు రెస్టారెంట్లలో చెక్కింగ్ కు పోయి హోటళ్ల తినుబండారాల బండారం బయట పెట్టింది అందరు చూసే ఉంటారు. సిటీలలో పేరు పోయిన ఫేమస్ అయిన పెద్ద హోటళ్లలో కూడా ఫ్రిడ్జ్ దాచి దాచి కుళ్ళిన మాంసాన్ని ఉడుకు నూనెల గోలిచ్చిస్తున్నది. పాసిపోయి బూజు పట్టిన మాంసానికి కెమికల్స్ అద్ది గోలిచ్చి కస్టమర్లకు వడ్డిస్తున్నది. అంతా బయట పడ్డది. అయినా కూడా కొన్ని హోటళ్లలో తీరు మార్తలేదు. ఉమేష్ అనేట ఆయన అలా దోస్తులతోటి కలిసి హైదరాబాద్ పంజగుట్ట కాడున ఓ పేరువైన హోటళ్లకు బిర్యానీ తిందామని పోయిందట. బిల్లు 4400 అయింది. అయితే బిర్యానీ తింటుంటే కొసక్కు బొద్దింకగా అనిపించిందట. గదేనుల్లా జల్ల పురుగు. ఇంతసేపు తిన్న బిర్యానీలా జల్ల పురుగుందా యాక్ అనుకోని ఇంత హోటళ్ళతోటి గిదేంది అని అడిగిరట. ఇక హోటళ్ళు కూడా ఏం చేసుకుంటారో చేసుకోపోర్రి అన్నట్టే రువాబ్ మాట్లాడిరట. హోటళ్ళ తీరు మీద కస్టమర్లు గరమైనరు. పైసలు పెట్టి తింటున్న ఫుడ్ మంచిగా ఉండాలనే కోరుకుంటాం. అసొంటిది గిళ్లకు పట్టింపులు ఏం లేనట్టున్నాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఓసారి గిల్ల సంగతి చూడుర్రని ఆన్లైన్ లో కంప్లైంట్ చేసిండ్రు. ఇంతకు ముందు ఇదే హోటల్లో ఓసారి ఎక్స్ట్రా రైతా అడిగినందుకు ఓ కస్టమర్ జీవే తీసిండ్రు. ఇప్పుడు బొద్దింకొచ్చినందుకు ఏడ బొండిగా విసుకుతారో అని సైలెంట్ గా వచ్చిర్రట.